హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? రొయ్యలు ఫ్రై చేస్తున్నా. రొయ్యలు ఫ్రై 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 అదిగో రొయ్యలు చూడండి. రొయ్యలు ఫ్రై చేస్తున్నా. రొయ్యలు అయితే శుభ్రం చేసి రొయ్యలు అయితే ముందు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంక పెట్టేద్దాం. చూసారా, రొయ్యలు ఇందులో వేస్ట్ వాటర్ ఉంటుంది, ఇదంతా బయటకు వచ్చేయాలి. రొయ్యలు ఫ్రై చేస్తున్నానమ్మా ఈరోజు. రొయ్యలు ఫ్రై. ఆనియన్స్ కోసుకుందాం. ఆనియన్స్ కచ్చపిచ్చగా చేసుకుందాం. ఇందులో ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతే. టమాటాలు ఏమీ వేయము. రొయ్యలు ఫ్రై. మా చెల్లెలు గారు పాప నీళ్ళు పోసుకుంది కదమ్మా, అందుకనే వంట చేసి పంపిస్తున్నా. వాళ్ళ పిల్లోడు వస్తున్నాడు విజయవాడ నుంచి. మంది భీమవరం కదా, పిల్లకి వంట చేసి పంపుతున్నాను. రొయ్యలు ఫ్రై అడిగింది పాప, అందుకనే రొయ్యలు ఫ్రై చేసి పంపుతున్నాను అనమాట. తర్వాత పప్పు కూడా నానబెట్టా, గారెలు కూడా వండి పంపుతానమాట పిల్లకి భోజనం. వంట చేస్తున్నానమ్మా. ఇది రొయ్యలు ఫ్రైకి ఈ ఆనియన్స్. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయ అల్లము మిక్సీ వేసుకుందామా అమ్మ. ఇదిగోండి, అవి 3 కేజీలు రొయ్యలమ్మ. ఇదిగోండి అల్లము మిక్సీ పెట్టేసుకుందాం. ఇందులో వాటర్ అంతా ఇంకిపోవాలి ఇట్లాగా, అప్పుడు బాగుంటుంది అనమాట. ఈ వాటర్తో వండామనుకో రొయ్య నీచు వాసన వస్తుంది. ఈ 3 కేజీలు రొయ్యలు అంట. ఇవి చూసారా ఎన్ని వాటర్ ఉన్నాయో? వాటర్ అంతా ఇంకిపోవాలి అట్లాగా. ఈలోపు మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుందాం, బాగుంటుంది. నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేద్దాం. చూపిస్తానమ్మా మీకు. ఇదిగోండి అల్లము, ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. వాళ్ళ అబ్బాయి బయలుదేరాడు, చెల్లెళ్ళ అబ్బాయి. ఇప్పుడు 11 గంటల బండికి ఎక్కాడు. మన ఇంటికి వచ్చేటప్పుడు 3 అవుతుంది. పిల్లకి సాయంత్రం భోజనానికి పట్టుకెళ్తాడు. మళ్ళీ 6 గంటల బండి ఉంది కదా, 4 గంటల బండి, దానికి వెళ్తాడనమాట పిల్లాడు. ఇది పేస్ట్ చేసేసుకుందాం అమ్మ. కాస్త జీలకర్ర కూడా వేద్దాం.
జీలకర్ర ఎందుకు వేస్తున్నా అంటే ఇది చేపలాగా ఉంటుంది కాబట్టి, రొయ్యలు నీచే కాబట్టి జీలకర్ర కూడా వేసుకోవచ్చు. అంటే ధనియాలు ఇవన్నీ మసాలా ఉంది కొంచెం. ఈ మసాలా సరిపోద్దండి. ఇదిగోండి మసాలా ఉంది కొంచెం, అందుకనే ఇంకా ధనియాలు ఏమి వేయలేదండి. ఈ మసాలా ఫ్రై చేసి ఇవే మిక్సీ పట్టేద్దాం. ఇదిగమ్మా మసాలా, ఇదిగో చూస్తారా ఇట్లాగన్నమాట. ఇలా పక్కన పెట్టుకుందో. ఇప్పుడు ఆనియన్స్ కూడా కొంచెం కచ్చా పిచ్చా కింద ఆనియన్స్ చేసుకుందాం. నేను వండే విధానంలో వండుతున్నాను అన్నమాట. మన వండే స్టైల్లో రొయ్యల కర్రీ నేను వండుతున్నాను అనమాట. 5 రొయ్యలు అయితే వాటర్ వచ్చింది, ఆపేసాను. చాలు, మరి ఎక్కువ టేస్ట్గా చేయక్కర్లేదు, సరిపోదు. నీసు కూరకి కాస్త ఎక్కువే పడుతుంది. ఏంటి మసాలాలు ఇప్పుడు రొయ్యలు తీసేసుకుందాం, వంపేద్దాం. ఈ వాటర్ అంతా వంపేసి రొయ్యలు వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. పిల్లలు కదమ్మా, నీళ్ళు పోసుకుని పిల్లలు ఏదో ఒకటి తినాలని ఆశ ఉంటుంది. మన ఇంటికి రమ్మన్నాను, 2 రోజులు ఉంటే దానికి నచ్చినవి వండి పెట్టచ్చని అన్నాను, రాలేదు. ఇక నేనేం చేయను, ఆడపిల్ల కదమ్మా, పోన్లిద్దరు నీళ్ళు పోసుకుని పిల్ల, దానికి ఏమో తినాలని ఉంటుంది ఆశ. కొత్తిమీర వేసుకొని కళాయి వేడెక్కుతుంది, ఆయిల్ వేసుకుందాం. అమ్మ డబ్బాలో ఆయిల్ అయిపోయింది. డబ్బాలో అయిపోయింది, డబ్బాలో ఉంపేస్తున్నాను.
గారెలు వండడానికి సన్ఫ్లవర్ నూనె తెప్పించానమ్మ. ఈ నూనె అయితే నూనె లాగేస్తుంది. ఇది వేరుశనగ నూనె కదా, లాగేస్తుంది. అందుకనే సన్ఫ్లవర్ ఆయిల్ తెప్పించాను. ఆయిల్ వేసానమ్మా. కరివేపాకు రెడీ చేసుకుందాం. రొయ్యలు ఫ్రై. మనకు ఆడపిల్లలు లేకపోయినా దేవుడు మా చెల్లికి 2 ఆడపిల్లలు ఇచ్చారు. వాళ్ళకి పెళ్ళైనప్పుడు భోజనాలు పెట్టాను కదమ్మా సంక్రాంతికి. మా చెల్లి అదే ముసిగిపోతుంది. అక్క నీ చేతితో భోజనాలు పెట్టావు, పిల్లలు 2 నీళ్ళు పోసుకున్నారు. వాళ్ళ పిల్లలైనా దాని పిల్లలైనా నా పిల్లలాగే చూస్తానమ్మా. ఇందులో తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ పేస్ట్ అమ్మ ఇది. ఇది ఉల్లిపాయ పేస్ట్. కొంచెం కరివేపాకు, మసాలా పేస్ట్, జీలకర్ర, సోంపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసేసుకున్నాం. చెయ్యి పెట్టను, ఎందుకంటే మొన్న ఒకసారి చెయ్యి పెడితే మండిపోయింది. ఇది ఫ్రై అమ్మ, ఇగురు కాదు, ఫ్రై లాగా. రొయ్యలు ముందు బాయిల్ చేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది. ఉప్పు వేసుకున్నాం. కూరకు సరిపడగా ఉప్పు వేద్దాం. రొయ్యల్లో ఉప్పు వేయలేదమ్మా, అందుకే కూరకు సరిపడగా ఉప్పు వేసేస్తున్నాం. ఇది కాస్త వేగాలి. మంచి కమ్మటి వాసన వస్తుంది. చూసారా, మంచి కమ్మటి వాసన వస్తుంది. మసాలా స్మెల్. మనకి ఆయిల్ కనబట్ల, ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుందాం. 3 కేజీలు రొయ్యలు కదా, 1/2 కిలో దాకా నూనె పడుతుంది. మనము కాస్త కొత్తిమీర, కొత్తిమీర క్లీన్ చేసుకుందాం. కొత్తిమీర కూడా మనం కోసేసుకున్నాం. చూస్తున్నారు కదా వీడియో, లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. వీడియోలకి లైక్లు కొట్టట్లేదేంటమ్మా, ప్రతి ఒక్క వీడియోకి లైక్లు చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేయట్లేదా, వీడియోలకి లైక్లు కొట్టట్లేదా? మళ్ళీ విడిగా ఒక 4 పచ్చిమిరపకాయలు పైన వేసుకుందాము.
విడిగా ఒక 4 కాదు 3, 6, 7 పచ్చిమిరపకాయలు పైన వేసుకుందాం. బాగుంటుంది. వేసాము. కొంచెం పుదీనా వేసుకుందాం. మసాలా బాగా వేగాలమ్మ. బాగా వేగాక అప్పుడు మనం రొయ్యలు వేద్దాం. పసుపు వేస్తున్నాము. పసుపు, కొంచెం పుదీనా వేద్దాం. కొంచెం బాగుంటుంది. నీసు కదా, స్మెల్ బాగుంటుంది. పుదీనా వేస్తే నీసు కూరకి బాగుంటుంది. ఇదంట బెంగళూరు పుదీనా అంట. ఆవిడ ఆకూరలు అమ్మాయి ఆవిడ విజయవాడలో కొన్నాం కదా, ఆవిడ చెప్పిందనమాట. ఇది బెంగళూరు పుదీనా అమ్మ, బాగుంటుంది. పెద్ద పెద్ద ఆకులు అంది. అలాగే పెద్ద పెద్ద ఆకులు చూసారా, చూపిస్తున్నాను. ఇదిగో చూడండి పుదీనా ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. పుదీనా బెంగళూరు పుదీనా అంట. ఇది పెద్ద పెద్ద ఆకులతో బాగుంది. పచ్చడి చేద్దామని తెచ్చాను అనమాట. ఇవాళ ఇంకా ఖాళీ లేదు, రేపు చేస్తాను. ఎందుకంటే ఇవాళ పని ఎక్కువ ఉంటుంది. రేపు తొలి ఏకాదశి అంట కదమ్మా, అందుకనే మా పూలు ఎక్కువ తెస్తుంది. ఇవాళ ఇక నుంచి పూలు పూటి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ శుక్రవారం ఉంటుంది కదా, పూలు ఎక్కువ ఉంటాయి. రేపు అందులో తొలి ఏకాదశి కదా, పూలు ఎక్కువ ఉంటాయని ముందే చెప్పేసింది. అందుకని ఇప్పుడే వండేస్తున్నాను. పిల్లడు ఎప్పుడో వస్తాడు అనుకోండి మధ్యాహ్నానికి, అప్పుడు దాకా ఎందుకు, మనం ఈ లోపుని వంట చేసేసి అట్టు పెట్టుకున్నాం అనుకోండి, పిల్లోడు వచ్చి కొంచెం ఫోన్ చేసి వెళ్ళిపోతాడు ఇంక విజయవాడ. ఆడు వచ్చాక వండడం అంటే కుదరదు, టైం కుదరదు నాకు. అందుకని ఇప్పుడు వండేస్తున్నాను. మా చిన్న అబ్బాయిని పంపించి తెప్పించా. మా పడుకున్నాడు లేపేశాను. చెల్లికి రొయ్యల కూర అంటే ఇష్టం అంట అమ్మ, తేరా బాబు అంటే పెద్ద మార్కెట్కి వెళ్ళి తెచ్చాడు ఇప్పుడు బాబు. పోన్లే అమ్మ, మనకు లేకపోయినా నాకు ఆడపిల్లలని ఈలపిల్లలని ఉండదు. ఇప్పుడు కారం వేసుకుందాం అమ్మ. రొయ్యలకి సరిపడగా కారం ఇప్పుడు వేసేసుకుందాం. 1, 2, 3 వేసా చాలు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము, అల్లం వేసాము, అన్నీ వేసాము. అందులో కూడా మసాలాలో కూడా అల్లం వేయలేదు. ఇందులో ఏంటి మిరియాలు కూడా ఉండే ఇందులో. అందుకనే కారం తక్కువ వేసాను అనమాట, ఎక్కువ వేయలేదు. మందులు వాడుతుంది పిల్ల కదమ్మా, మళ్ళీ ఎక్కువ ఎందుకు, అందుకని తక్కువ వేసాను. చూసారా ఇలాగ బాగా వేసి బాగా ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం మనం. ఇక చూసారమ్మా, ఈ 3 కేజీలు రొయ్యలు. ఇవి 3 కేజీలు రొయ్యలు, కానీ అలా కనబడట్లేదు.
అమ్మా ఇవి వేసేస్తున్నాం మసాలాలు. ఇలాగా చక్కగా వేసి కాస్త వాటర్ ఎక్కువ కాదు, కొంచెం మసాలా అంతా రొయ్యకి పట్టేలాగా ఎక్కువ అంటే ఇక ఈ రుబ్బాం కదా, ఈ మసాలా నీళ్ళు వేద్దాం. కొంచెం ఎక్కువ వద్దు, చాలు. ఇంకంతే, ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసినట్టు. ఇందులో కూర ఉడికే కొలుపుకి నీరు వస్తుంది చూడండి. కూరలు అన్నీ వేసాను, మసాలాలే వేసా, కారం వేసేసాను, అన్నీ వేసాను. ఆయిల్ కనబడట్లేదు కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. నీసు కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఉప్పు కారం చూసుకుందాం అమ్మ. బాగుంది. ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అమ్మ. అంటే టేస్ట్ ఎలా వచ్చిందంటారు? పచ్చిమిరకాయలు వేసాము, అల్లం వేసాము, సోంపు వేసాము, జీలకర్ర వేసాము. ఆ టేస్ట్ మారింది, రుచి బాగుంది. అర్థమవుతుందా? రుచిగా ఉంది ఇట్లా అనమాట. పిల్ల మరి తినాలని ఆశతో ఉంది కదమ్మా, కొంచెం కమ్మగా ఉండి పంపిస్తే ఏదో 2 ముద్దలు తింటుంది, అందుకు నా ఆశ. కొంచెం వాటర్ వేసి కొంచెం అంత దగ్గరికి పడిపోయేదాకా కొంచెం ఉడతాం. అంటే రొయ్య ఉడకాలి కదమ్మా, అందుకని. చూసారా ఇలాగైనా వండుతారు రొయ్యలు ఫ్రై. ఇది దగ్గరికి అయిపోద్ది, మొత్తం అంత ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా అలాగా ఉడకనిస్తాను. నేను ఇలాగే చేశానమ్మా, మీరు ఇలాగే చేసుకుంటారా? మీరు ఇలాగైనా చేస్తారు? కొత్తిమీర, పుదీనా అన్నీ వేసా, పర్ఫెక్ట్గా సరిపోయినాయి, ఏమీ తక్కువ లేదు. సరే, అన్నీ బాగున్నాయి. పైన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసుకున్నాం. చక్కగా అట్లాగా ఉడుకుతుంది అనమాట. ఆ ఫ్లేవర్ అంతా ఆ పైన మనం వేసినందుకు అంతా కూరకు పట్టి బాగుంటుంది. ముందు వేసాను, తర్వాత కూడా వేసాను. కాస్త అలా మూత పెట్టేసి ఉంచేద్దాం. చూసారమ్మా, ఇక ఇలాగా చూడండి, అలాగా బాగా వాటర్ వస్తుంది, కూర అంతా వాటర్ వస్తుంది. అయిపోయిందమ్మా, రొయ్యల కూర అయిపోయింది. ఇంకా చిన్న అల్లం ముక్క తిందాం. అదమ్మా, ఇవన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా పిల్లోడు వచ్చాక ఈ పప్పు నాంతది. పొద్దునే ఒలిసేసి కొంచెం పచ్చడి చేసేస్తే మంచిది, పాడైపోతుందమ్మా. అది చిన్న మంట పెడతాం, సిమ్లో పెడదాం, చక్కగా జాయిగా ఉడుకుతుంది అనమాట. కర్రీ అనేది జాయిగా ఉడుకుతుంది. ఇప్పుడు అది మనం తినే కాదు కదా, అందుకనే అలా నిదానంగా ఉడుకుతుంది అనమాట. అది రొయ్యల ఫ్రై నా విధానంగా చేశానమ్మా. మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. వీడియో లైక్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. నేను అడుగుతున్నాను, మీ వీడియో లైక్లు చేయట్లేదు, నాకు బెల్ ఐకాన్ కొట్టట్లేదు. కొడుతున్నారా? లైక్లు చేస్తున్నారా? లైక్లు చేయండి అమ్మా. నా వీడియోలు నచ్చుతున్నాయా మీకు? అందరికీ షేర్ చేస్తున్నారా? మీరు ఒకరికి షేర్ చేస్తాను కదా, నాకు లైక్లు పెరుగుతాయి. మరి ఇంకా వేరే వీడియోలు చేయటం నాకు చేత కదమ్మా, అయ్యే అలా చేసుకుంటున్నాను. మరి ఇంకా వీడియోలు ఏంటో చెయ్యాలంట, అవి నేను ఎలా చేయగలను చెప్పండి? నాకు రాదు కదా. మనకి వంట వీడియోలు ఒక్కటే వచ్చు, ఏదో నాకు వచ్చింది చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా వేరే వీడియోలు నేను చేయలేనమ్మా. మీరు నా మనసుని ఆలకించి నాకు సపోర్ట్గా ఉండండి, సరేనమ్మా? నాకు సపోర్ట్గా ఉండండి. నేను ఇంక వేరే వీడియోలు నేను చేయలేను. డ్యాన్సింగ్లు అలాంటివి మనకు రావు, మనం చేయలేము. ఈ వయసులో చేసినా బాగోదు, పద్ధతి కాదు. ఒక అమ్మాయి ఉంది చూడండి, ఎటకారంగా మాట్లాడుతుంది. ఆ పిల్ల నాటకల్లోకి వెళ్ళిపోయింది, ఈటీవీ నాటకల్లోకి వెళ్ళిపోయింది. చాలా గ్రేటు. ఎక్కడ అమ్మాయి అనుకుంటున్నారు? రావులపల్లి అనుకుంటా అమ్మాయిది. చాలా గ్రేటు, వెళ్ళిపోయింది టీవీలోకి, ఈ టీవీ నాటకలోకి వెళ్ళిపోయింది. ఇదిగో చూసారమ్మా, ఇదిగో ఇది ఇలాగ దగ్గరికి అవుతుంది, ఆయిల్ పైకి అలా వస్తుంది అనమాట. ఇలాగ ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోద్ది. ఇంకా మూత పెట్టనమ్మా, ఇట్లాగా ఉంచితే అలాగ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. పెద్ద మంటెట్టు కూతలు ఆడిపోయి రొయ్య గమ్మున ఉడకదు. ఇలా సిమ్లో ఉడికిందనుకో రొయ్య చక్కగా ఉడుకుతుంది, బాగుంటుంది అనమాట. ఇలా దగ్గరికి ఇలాగ అవుతుంది, వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇది మూత పెడతాం ఇలా పక్కకి. ఇది ఆల్రెడీ కన్నం ఉంది కదా, ఇందులో హోలు, అందులో నుంచి ఆవిరంతా బయటకు వచ్చేస్తుంది. కాసేపు అలా ఉంచి దగ్గర పెట్టాక అప్పుడు దగ్గరికి పెట్టుకుందాం. టీ పోసుకున్నాను కానీ తాగలేదు, తీసేసాను. అల్లం ముక్క తిన్నాం కదా ఇప్పుడు. అదమ్మా వీడియో, ఈరోజు వీడియో అది. మనకి కూర ఏముందనంటే పప్పుచారు బెండకాయ వేపుడు చేశానమ్మా. కూర ఇంట్లోకి పప్పుచారు బెండకాయ వేపు చేశాను. మొన్న విజయవాడ నుంచి తెచ్చానమ్మా బెండకాయలు. కేజీ ఎంత? 30 రూపాయలు కేజీ బెండకాయలు, 30 రూపాయలు కేజీ బెండకాయలు తెచ్చాను. పప్పుచారులో 4 బెండకాయలు వేసి పప్పుచారు చేసి బెండకాయ వేపుడు చేశాను అనమాట. అంటే ఇంకా పని ఉంది కదా అనేసి మీకు అందుకే ఫస్ట్ వీడియో పెట్టలేదు, చేయలేదు. ఇప్పుడు చేసి చూపిస్తున్నాను అనమాట మీకు. అది అది బెండకాయ వేపుడు మీకు చూపిస్తా. ఓన్లీ ఉత్తు బెండకాయ ఇది. ఇదిగో చూసారా బెండకాయ వేపుడు. పప్పుచారు ఇది మంట తగ్గించేద్దాం, బాగా సిమ్ములు అవుతుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పొద్దునకు ఒలిచేసుకున్నాం. కుదిరితే ఇప్పుడు పచ్చడి చేస్తాను, లేకపోతే ఇంకా రేపొద్దున్న చేసుకుందాం. అంటే మా పూలవుడి 1 గంట, అప్పుడు 1 గంట కల్లా పూలు వచ్చేస్తాయి విజయ్ గారు, రెడీగా ఉండాలని అన్నది. అందుకనే
వండడానికి పప్పు నానబెట్టానమ్మా. ఇదిగో పప్పు చూడండి, ఇదిగో ఇదిగో మినపప్పు, కొన్ని ఒక గుప్పుడు పచ్చి శనగపప్పు వేసా. ఈ గారెలుండి పంపుతాను పిల్లకి. నానిపోయింది పప్పు, కానీ ఇంకా కాసేపు ఉంచుదాము, ఎందుకంటే ఇప్పుడే వండను. కేజీ పప్పు వేసాను అనమాట. ఇది కేజీ పప్పు. ఇంట్లోకి తనకి కూడా టిఫిన్ ఉంటుందని వేసాను అనమాట. పిల్లకి 4 పంపించి మనకి ఇంట్లో ఉంటాయని. రొయ్యల కూర మాత్రం మంచి కమ్మట వాసన వస్తుందమ్మా. భీమవరం పచ్చిరొయ్యలు అనమాట. రొయ్యల కర్రీ, రొయ్యల ఫ్రై. మనము భోజనం పెట్టేసినట్టు ఆ పిల్లకి అదనమాట. అందుకే వండి పంపించేస్తున్నాను నేను. మన లెక్క ప్రకారం అయితే మన ఇంటికి రప్పించి భోజనం పెట్టాలి నీళ్ళు పోసుకునే పిల్లలకి. మరి దూరంగా ఉన్నారు కదా, అందుకనే వండి పంపించేస్తున్నాను అనమాట. పెట్టాలమ్మా భోజనం. ఇదిగో చూసారా, ఇదిగో చూసారా, అది అన్నమాట. అద్భుతంగా ఉడుకుతుంది. మాడకుండా చక్క సిమ్ములో మాడకుండా అలాగ చక్కగా ఉడికితే రొయ్య బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా మూత పెట్టనమ్మ, తీసేస్తాం. ఆ వాటర్ అంతా ఇంకిపోదు, ఇలాగా అలా ఉంచుడు. చూసారా బాగుందా? ఇదిగో ఇదిగో చూడండి, అదిగో రొయ్యలు ఫ్రై దగ్గరికి అనమాట అవుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది, అప్పుడు కూర అమోఘంగా ఉంటుంది అనమాట. చూసారు కదమ్మా. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఉంటానమ్మా, బాయ్ అమ్మా.